ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ వరల్డ్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ప్రతి కంపెనీకి ఒక ఫండమెంటల్ స్కిల్ అయిపోయింది. సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, బ్యాంకింగ్స్, ఈ కామర్స్, ఇలా ఏ సెక్టార్లో అయినా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. అండ్ క్లౌడ్పై ఆపరేషన్స్, సెక్యూరిటీ, ఆటోమేషన్ లేకుండా ఒక కంపెనీ ముందుకెళ్ళడం అనేది ఇంపాసిబుల్. సో దీనివల్ల మల్టీ క్లౌడ్ డెవలప్స్కి చాలా ఫాస్ట్గా మార్కెట్లో డిమాండ్ పెరిగింది. అండ్ దీనివల్ల కంపెనీస్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మల్టీ క్లౌడ్ డెవలప్స్ నేర్చుకున్న ఫ్రెషర్స్ని చాలా కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. సో ఈ వీడియోలో మల్టీ క్లౌడ్ డెవలప్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్దాం. హలో కృష్ణారెడ్డి గారు. హాయ్ అండి. సో మల్టీ క్లౌడ్ గురించి మనం ఆల్రెడీ ఒక పాడ్కాస్ట్ చేసాం. ఈరోజు డెప్త్గా మనం తెలుసుకుందాం. ఓకే. సో మల్టీ క్లౌడ్ అంటే ఏంటండి? సో మల్టీ క్లౌడ్ ఇస్ సంథింగ్ లైక్ కాంబినేషన్ ఆఫ్ 2 or more క్లౌడ్స్. సో జనరల్గా సింగిల్ క్లౌడ్ ఉంటుంది, మల్టీ క్లౌడ్ ఉంటుంది. ఓకే. ఇంతకుముందు ట్రెడిషనల్ వే ఏం చేసేవారు అంటే వాళ్ళ క్లౌడ్స్ సర్వర్స్ అన్ని సింగిల్ క్లౌడ్లో డిప్లాయ్ చేసేవారు. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మారిపోయింది. చాలా కంపెనీస్ సింగిల్ క్లౌడ్ స్ట్రాటజీస్ నుండి మల్టీ క్లౌడ్ స్ట్రాటజీ మూవ్ అవుతున్నారు. ఓకే. సో డెఫినెట్గా మార్కెట్ అంతా మల్టీ క్లౌడ్ వెళ్తుంది కాబట్టి ద స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్ రైట్ డెఫినెట్లీ వాళ్ళు మల్టీ క్లౌడ్ నేర్చుకుంటే జాబ్స్ వచ్చే పరిస్థితి అయిపోయింది. ఓకే. ఎలాంటి కంపెనీస్లో జాబ్స్ వస్తాయండి? జనరల్లీ స్టార్ట్అప్ కంపెనీస్ నుంచి టాప్ MNC కంపెనీస్ వరకు మల్టీ క్లౌడ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ చూసుకుంటే ఇఫ్ దే హ్యావ్ గ్లోబల్లీ విజువలైజేషన్ ఉన్నారనుకోండి, గ్లోబల్లో వాళ్ళ బిజినెస్ నడుస్తుంది అనుకోండి, డెఫినెట్లీ దే విల్ గో ఫర్ ద మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్. అలానే MNC కంపెనీస్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్ని మల్టీ క్లౌడ్లోనే డిప్లాయ్ అవుతున్నాయి. డెఫినెట్గా అదే మార్కెట్ చాలా ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అండి? సో సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ సంథింగ్ లైక్ రెంటల్ బేసెస్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చెప్తాను. జనరల్గా ఇంతకుముందు మనం ఒక మూవీ చూడాలనుకుంటే మనకు VCD కావాల్సి వచ్చేది, CD డ్రైవ్స్ అన్ని పెట్టుకొని చూసేవాళ్ళం. ఇప్పుడు అందరూ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ యూస్ చేస్తారు. అదంతా క్లౌడ్లో ఉన్నాయి. సేమ్ వే ఇప్పుడు సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్స్ కూడా అంతా ఏం చేస్తామంటే ఓవర్ ద ఇంటర్నెట్ we use their services and we pay rent accordingly. సింపుల్ గా ఆన్ డిమాండ్ బేసిస్ గా మనం సర్వీసెస్ యూస్ చేసుకొని పే యాజ్ గో మోడల్ లాగా పే చేస్తూ ఉంటాం. ఎన్ని అవర్స్ యూస్ చేస్తాం, ఎన్ని మినిట్స్ యూస్ చేస్తాం, బేస్డ్ ఆన్ దట్ రెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం క్లౌడ్ వెండర్స్. ఓకే. సింగిల్ క్లౌడ్ కి మల్టీ క్లౌడ్ కి డిఫరెన్స్ ఏంటండి? సింగిల్ క్లౌడ్ వచ్చేసరికి ఏంటి అంటే సింపుల్ గా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి అంత పెద్ద అప్లికేషన్స్ లేవు. అలాంటప్పుడు వాళ్ళు దే విల్ గో ఫర్ సింగిల్ క్లౌడ్. మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది, ఒకటే క్లౌడ్లో డిప్లాయ్ చేసుకుంటారు. దే కెన్ మేనేజ్ ఈజీలీ. బట్ అట్ ద సేమ్ టైం మల్టీ క్లౌడ్ వచ్చేసరికి అంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ వాళ్ళ బిజినెస్ అక్రాస్ ద వరల్డ్లో ఉన్నప్పుడు మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి వెళ్తారు. లైక్ కాంబినేషన్ ఆఫ్ 2 or more క్లౌడ్స్. చెప్పాలంటే AWS, Azure అనే మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. సో AWSలో సర్వీస్ యూసేసెస్, AWSలో సర్వర్స్ డిప్లాయ్ చేసుకోవచ్చు. అలానే Azureలో యాక్టివ్ డైరెక్టరీ అలాంటి సర్వీసెస్ యూస్ చేసుకోవచ్చు. GCPలో అనలిటిక్స్ యూస్ చేసుకోవచ్చు. కంపెనీస్ ఇలా మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్లో వాళ్ళ సర్వర్స్, వాళ్ళ సర్వీసెస్ యూస్ చేసుకుంటున్నారు. సో మీరు క్లౌడ్ అంటున్నారు, క్లౌడ్ క్లయింట్స్కి ఎలాంటి ఆఫర్స్ ఇస్తాయండి? సో క్లౌడ్ అనేది 3 layers లో వర్క్ చేస్తుంది. లైక్ IaaS, PaaS అండ్ SaaS. సో IaaS వచ్చేసరికి ఏంటి అంటే క్లౌడ్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాయి. లైక్ OS ఇమేజెస్ యూస్ చేసుకొని మనకు కావాల్సినవి మనం క్రియేట్ చేసుకుంటాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎంటీ ఫ్లాట్ లో రెంట్ లాంటిది. ఓకే, ఎంటీ ఫ్లాట్. సో ఓనర్ ఏమి ఇస్తారు? ఓనర్ ఫ్లాట్ వాల్స్, ఎలక్ట్రిసిటీ, బయట లిఫ్ట్ మెయింటెనెన్స్ అని చూసుకుంటారు. ఆ ఫ్లాట్ లో మనకు కావాల్సిన మనం ఎలా తెచ్చుకుంటామో క్లౌడ్ లో కూడా అలానే ఉంటుంది. IaaS మోడల్ అలానే వర్క్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూస్ చేసుకొని మనకు కావాల్సింది మనం క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత PaaS మోడల్. PaaS వచ్చేసరికి సంథింగ్ లైక్ ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ఒక హోటల్ రూమ్ లాంటిది. ఓకే. సో మొత్తం అన్ని రెడీగా ఉంటాయి, మీరు జస్ట్ అది యూస్ చేసుకుంటారు, కావాలంటే మనం కుకింగ్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ ఆల్రెడీ రెడీగా అవైలబుల్ ఉంటాయి. రైట్. SaaS వచ్చేసరికి ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక హోటల్లో మనం డైనింగ్ లాగా మనం ఆర్డర్ చేసుకుంటే ఫుడ్ వచ్చేస్తుంది రెడీ ప్రోడక్ట్తో పాటు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రన్ టైమ్, అప్లికేషన్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. IaaS, PaaS అండ్ SaaS అనేది రెస్పాన్సిబిలిటీ ఎవరిది, మేనేజింగ్ ఎవరు చేస్తారని దాని బేసిస్ పరంగానే IaaS, PaaS అండ్ SaaS ఉంటుంది. మల్టీ క్లౌడ్ అనేది డిజాస్టర్ రికవరీని ఎలా చేస్తుందండి? సో మల్టీ క్లౌడ్ వచ్చేసరికి ఇంతకుముందు చెప్పాను, గ్లోబల్గా ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ యూస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా క్రిటికల్ అప్లికేషన్స్ అన్నీ క్లౌడ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ క్లౌడ్ డౌన్ అవుతే పరిస్థితి ఏంటి? మొత్తం అప్లికేషన్ మొత్తం డౌన్ అవుతుంది. ఓకే. సో అలాంటి డిజాస్టర్ నుంచి రికవరీ చేయడానికి ఏం చేస్తారంటే కంపెనీస్ వాళ్ళు ఒకటే క్లౌడ్లో వాళ్ళ ఎన్విరాన్మెంట్ పెట్టుకోకుండా మల్టీ క్లౌడ్లో ఎన్విరాన్మెంట్ పెట్టుకుంటారు. మల్టీ క్లౌడ్ అనేది ఒక లగ్జరీ కాదు, దాన్ని బిజినెస్ కంటిన్యూషన్ ప్లాన్ గురించి యూస్ చేస్తారు. సో లైక్ ఎగ్జాంపుల్ నేను జనరల్ గా ICICI బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఆర్ ఎనీ బ్యాంకింగ్ అప్లికేషన్ ఒకటే క్లౌడ్ లో డిప్లాయ్ చేసామనుకోండి. సో lakhs of dollars ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటాయి. సడన్ గా ఏదైనా నెట్వర్క్ అవుటేజ్ వచ్చేసి, ఏదైనా సైబర్ అటాక్ వచ్చేసి ఏదైనా చేసినా సరే మొత్తం డౌన్ అయిపోతుంది. అలా కాకుండా మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఏదైనా ఇష్యూ వచ్చినా సరే ట్రాఫిక్ రౌట్ చేసేసి వేరే క్లౌడ్ పంపిస్తారు, అప్లికేషన్ యాక్సెస్ అవుతుంది. ఇలా
బిజినెస్ని కంటిన్యూటీగా ఉంచుకోవడానికి మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ యూస్ చేస్తారు. ఆ డిజాస్టర్ రికవరీ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఓకే, కానీ చాలా మంది ఫ్రెషర్స్కి ఒక డౌట్ ఉంటుంది, ఈ మల్టీ క్లౌడ్ ఇవన్నీ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా, జాబ్స్ రావు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం ఉంది? చాలా మంది అదే అడుగుతారు, నా డెమోలో కానీ చాలా మంది ఇదే అడుగుతారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సో ఏ టెక్నాలజీలో అయినా సరే జాబ్స్ ఉంటాయి, ఎస్పెషల్ డెవాప్స్ అండ్ మల్టీ క్లౌడ్లో. ఎందుకు చెప్పాను, ఇంతకుముందు ఏం చెప్పాను ఏంటంటే, సో మల్టీ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు స్టార్ట్అప్ కంపెనీ నుండి మిడ్ లెవెల్ కంపెనీ నుండి ఎంఎన్సీ కంపెనీస్ వరకు కంపల్సరీ ఒక డెవాప్స్ ఇంజనీర్ అవుట్ క్లౌడ్ ఇంజనీర్ 100% కావాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్లౌడ్లోనే డిప్లాయ్ చేస్తారు. మీరు చూసుకుంటే ఏ కంపెనీ అయినా సరే, అది సర్వీస్ బేస్డ్ కంపెనీ అవ్వచ్చు, ఆ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అవ్వచ్చు, అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. స్టార్ట్అప్స్ కూడా వాళ్ళ బిజినెస్ మొత్తం అప్లికేషన్స్ పైన ఉంటాయి. సో అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయడం అవ్వచ్చు, బిల్డ్ అవ్వచ్చు, యూనిట్ టెస్టింగ్ అవ్వచ్చు, దాని సెక్యూరిటీ అవ్వచ్చు, మార్కెట్లో తీసుకొచ్చే వరకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే డెవాప్స్ ఇంజనీర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. సో ఏ సిచ్యువేషన్లో ఏ క్లౌడ్ ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే ఈ ఇంజనీర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెషర్స్లో కూడా చాలా స్కోప్ ఉంది దీంట్లో. సో బయట మార్కెట్లో చూసుకుంటే ఏంటంటే మేనేజ్ సర్వీసెస్ లాంటి ఒక కాంట్రాక్ట్స్ ఉంటాయి, మేనేజ్ సర్వీసెస్ ఉంటాయి. సో దాంట్లో ఫ్రెషర్స్ని ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే అది 5 years లాంగ్ పీరియడ్ బిల్లింగ్ ఉంటుంది కాబట్టి. ఎస్, ఫ్రెషర్స్కి తక్కువ బిల్లింగ్లో యూస్ చేసేసుకొని ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 1-2 ఎక్స్పీరియన్స్ వాళ్ళు యూస్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని మొత్తం ఆ కాంట్రాక్ట్ అయిపోయే వరకు ఈజీగా యూజ్ చేస్తారు. దీనివల్ల కంపెనీస్కి బెనిఫిట్ ఏంటంటే ఫ్రెషర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకుంటే వాళ్ళు బిల్లింగ్ ప్రాఫిట్లో ఉంటారు కాబట్టి ఇలా ఫ్రెషర్స్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఓకే, సో మీరు డెమో చెప్తుంటారు, డెమో క్లాసెస్ అవి ఎప్పుడు చెప్తుంటారు? ఇఫ్ ఇన్ కేస్ ఒక స్టూడెంట్ ఈ మల్టీ క్లౌడ్ నేర్చుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు, సో మీరు ఇంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు, మీ డెమోకి ఎలా అటెండ్ అవ్వాలి? డెమో ఫ్రీ ఉంటుందా లేకపోతే డబ్బులు కట్టాలా? ఇవన్నీ కొంచెం క్లియర్గా చెప్పండి. ఎస్, డెమో అనేది అబ్జల్యూట్లీ ఫ్రీ ఉంటుందండి. ఫ్రీ ఉంటుంది. దాంట్లో అసలు మల్టీ క్లౌడ్ ఎందుకు డిమాండ్ ఉంది మార్కెట్లో, మల్టీ క్లౌడ్ ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారు, ఓకే, ఏ విధంగా నేర్చుకోవచ్చు, రోడ్ మ్యాప్ స్క్రాచ్ నుండి ఎండ్ వరకు రోడ్ మ్యాప్, మేము ఎలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాము, మా హెచ్ఆర్ టీమ్ ఎంత స్ట్రాంగ్ ఉంది, మేము ఏమేమి ప్రాజెక్ట్స్ చేపిస్తాము, ఏమేమి రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తాము, ఏం ఫ్రీ ఇంటర్న్షిప్ చేస్తాము, పెయిడ్ ఇంటర్న్షిప్ అవ్వచ్చు, ఫ్రీ ఇంటర్న్షిప్స్ అవ్వచ్చు, ఇలా మాకు కంపెనీస్తో టై అప్ ఇవన్నీ క్లియర్గా చెప్తాను నేను. సో దాంట్లో ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఆ డెమో అటెండ్ అవుతే ఇంకా దే విల్ బి గెటింగ్ మోర్ డీటెయిల్స్ ఉంది. వాళ్ళ క్వశ్చన్స్ కూడా నన్ను అడగొచ్చు, ఐ కెన్ క్లారిఫై దెమ్. అండ్ మోర్ ఓవర్ మోస్ట్లీ ఈ వీక్కి 2 times డెమోస్ ఉంటాయి మాకు. సో ఎవ్రీ వీక్ 2 times డెమోస్ ఉంటాయి. సో జనరల్గా 4 PM డెమో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మాకు. దే కెన్ కాల్ టు అవర్ ఇన్స్టిట్యూట్, దే కెన్ ఫైండ్ అవుట్ ద డెమో క్లాసెస్. సో మీకు కూడా నెంబర్ ఇస్తాం, ఆన్ స్క్రీన్లో నెంబర్ స్క్రోల్ అవుతుంది, యూ కెన్ యూజ్ దట్ నెంబర్ అండ్ కాల్ ఫర్ డెమో. సో హైదరాబాద్లో చూసుకుంటే మార్కెట్లో మల్టిపుల్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కరెక్ట్. కొన్ని అయితే అబద్ధాలు చెప్పి మరీ జాయిన్ చేయించుకుంటూ ఉంటారు. బేసిక్గా మీ కోచింగ్ సెంటర్లో, మీ ఇన్స్టిట్యూట్లో ఎందుకు జాయిన్ అవ్వాలి ఒక స్టూడెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను రియల్ టైమ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 23 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఓకే, నేను వేరియస్ టెక్నాలజీస్ మీద వర్క్ చేశాను. అలానే ఇప్పటి వరకు నేను 7,000+ స్టూడెంట్స్ని ట్రైన్ చేసేసాను. 7,000+ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. సో మన ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే రియల్ టైమ్ నేను వర్క్ చేసినవే డమ్మీగా చేసేసి ఆ ప్రాజెక్ట్స్ మీదే వర్క్ చేపిస్తాను. మోర్ ఓవర్ చాలా మంది నా స్టూడెంట్స్ వచ్చేసరికి నాన్ ఐటీ నుండి, కెరియర్ గ్యాప్ నుండి, ఫ్రెషర్స్ నుండి ఇలా వస్తుంటారు కాబట్టి స్క్రాచ్ నుంచి చెప్పుకుంటూ ప్రతి ప్రాజెక్ట్ మీద వర్క్ చేపిస్తాం. ఆ ప్రాజెక్ట్ కూడా ఎలా ఉంటుందంటే ఏదో డమ్మీ ప్రాజెక్ట్ ఇవ్వకుండా కంపెనీస్లో రియల్ రిక్వైర్మెంట్ తీసుకొని అలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేపిస్తాం కాబట్టి వాళ్ళు దే విల్ బి గెటింగ్ హ్యూజ్ నాలెడ్జ్ ఆన్ ద సబ్జెక్ట్. వెన్ దే గెట్ అ హ్యూజ్ నాలెడ్జ్, రైట్, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే క్రాక్ చేయడం ఈజీగా ఉంటుంది. లైక్ ఫ్రెషర్స్ కూడా ఇవాళ రేపు ఏంటంటే డెఫినేషన్స్ అడగట్లేదు, దే నీడ్ లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ కావాలి. అవన్నీ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ మీద చేస్తారో ఆ ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తారు కాబట్టి ఈజీగా వాళ్ళు క్రాక్ చేయడానికి ఉంటుంది. సో ఈ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫ్రెషర్స్కి ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ అవ్వచ్చు, యాప్టిట్యూడ్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, వాళ్ళు సపరేట్ సెషన్స్ తీసుకుంటాం. లింక్డ్ఇన్, రెజ్యూమే, మాకు ఎంఎన్సీ హెచ్ఆర్స్ కూడా టై అప్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళు తీసేసుకుంటారు. సో మేము రియల్ టైం మాక్ ఇంటర్వ్యూస్కు తీసుకుంటాం. ఎవ్రీడే నా ఫేస్ చూస్తే వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది అనుకోండి. అందుకే ఎక్స్టర్నల్ పీపుల్, నా కొలీగ్స్ అవ్వచ్చు, మా మేనేజర్స్ అవ్వచ్చు, వాళ్ళ నుండి కూడా మేము ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. సో అప్పుడు స్టూడెంట్కి ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది వెన్ దే టేక్ ద మాక్ ఇంటర్వ్యూస్. ఇలా ప్రోగ్రామ్ సెట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మా వీక్యూబే స్ట్రాంగ్ ప్లేస్మెంట్ టీమ్. సో our main core goal is that స్టూడెంట్కి స్టార్టింగ్ అప్ నుంచి ఎలా చేస్తున్నాం, ఎండింగ్లో వాళ్ళకి ప్లేస్ అయ్యే వరకు మేమే మొత్తం అసిస్ట్ చేస్తాం. దీస్ ఆర్ అవర్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.